హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. మనకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే అబ్బా. సినిమాకి సంబంధించి ఏ ఒక్క చిన్న హింట్ వచ్చినా సరే ప్రజెంట్ మన సాస్ టీవీలో కనిపించాల్సిందే. సో ఈ క్రమంలోనే ఇప్పటికి 3 సినిమాలు సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ తో 4th మూవీ ఈ ఇయర్ సెప్టెంబర్ 25 రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అదే అఖండ తాండవం. ఓవరాల్ గా ఈ సినిమాని మనకు ముందర చెప్పినటువంటి డేట్ ఏంటంటే సెప్టెంబర్ 25 ఆర్ ఆల్మోస్ట్ దసరా ఆ టైంలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ప్రెసెంట్ ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కారణం ఏంట్రా అంటే విఎఫ్ఎక్స్ ప్రాబ్లం. ఈ మధ్య ప్రతి సినిమాకి విఎఫ్ఎక్స్ కామన్ అయిపోయింది. సో ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ లేట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారంట. సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఓ మూవీతో వచ్చి బాలకృష్ణ గారు 100 కోట్లు పట్టుకెళ్ళిపోతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈ క్రమంలో అఖండ అని దసరాకి కాకుండా సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక సంక్రాంతికి లైనప్ లో ఎన్ని సినిమాలు ఉన్నాయో మనందరికీ బాగా తెలిసిందే. సో ఈ క్రమంలో అఖండ గారి సంక్రాంతికి పడితే కలెక్షన్స్ మొత్తం కొట్టుకెళ్ళిపోద్ది అని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది. ఇక సినిమాకి సంబంధించి అఖండ వర్షన్ వరకు ఆలోచిస్తే మ్యూజిక్ బీజిఎం పరంగా తమన్ మావ చంపేశాడు. ఇక దాని తర్వాత నుంచి తిరుగులేని ప్రయాణం అనుకోండి. సో ఈ క్రమంలో ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మైండ్ లో పెట్టుకొని అఖండ తాండవానికి నిజమైన తాండవాన్ని చూపిస్తారని చెప్పి తమన్ మావ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడంట బోయపాటి గారి పర్యవేక్షణలో. సో ఓవరాల్ గా ఎలా తీయబోతున్నారు ఈ సినిమా, నిజంగానే దసరాకి రిలీజ్ అవుద్దా, సంక్రాంతికి రిలీజ్ అవుద్దా అని చెప్పి చాలా మంది కాస్త జుట్టు బిక్కుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమాల కంటే కూడా డైరెక్టర్ల మీద డిపెండ్ అయ్యే సినిమాలు వస్తున్నాయి. సో వాళ్ళ సినిమా వస్తుందంటే కాస్త భయపడుతున్నారు మిగతా సినిమా వాళ్ళు. సో ఈ క్రమంలో మరి ఎలా ప్లాన్ చేస్తారు? సో అఖండ తాండవ 2025లో వస్తుందా, 26 లో వస్తానికి ఒక క్వశ్చన్ మనకు అలానే ఉండిపోయింది. సో మీ ఒపీనియన్ ప్రకారం బాలకృష్ణ గారి సినిమాలు ఈ మధ్య వరుసగా హిట్ అవ్వడానికి గల ఫార్ములా ఏంటి అని అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.